హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గురు లింగం ఛానల్. అండ్ ఇవాల్టి మన వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి మన మొబైల్ని మన వాయిస్తో కంట్రోల్ చేయడం ఎలా అనేది ఇవాల్టి మన వీడియోలో టాపిక్ అనమాట. సో దానికోసం ఒక అప్లికేషన్ ఉంది, దాని గురించి నేను చెప్తాను. సో దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని చెప్పేసి రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో దాన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే ప్రెస్ చేస్తే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయినట్లు. ఎందుకు మీరు సబ్స్క్రైబ్ అయిపోతేనే నేను ఏ లేటెస్ట్ అప్డేట్ తెచ్చినా అది మీరు పొందుతారు, లేదంటే పొందలేరు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఒక అప్లికేషన్ అనేది ఉంటుందని చెప్పాను కదా, రాబిన్ అని చెప్పేసి మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఈ అప్లికేషన్ అదే. సో ఇది ప్లేస్టోర్లో దొరుకుతుంది, మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ముందు పర్మిషన్ అనేది అడుగుతుంది అనమాట. సో పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ నా నేమ్ అనేది అది చెప్పింది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ యాప్లో అన్ని సెట్టింగ్స్ చేశాను కాబట్టి నా నేమ్ అనేది అది చెప్పడం జరిగింది. సో అట్లా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మన మొబైల్లో ఉన్న కొన్ని అప్లికేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఎగ్జాంపుల్ ఏదైనా ఓపెన్ చేద్దాం, నావిగేషన్ అండ్ ట్రాఫిక్ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి కీవర్డ్స్ అన్నమాట. కీవర్డ్స్ అంటే మనము ఈ క్వశ్చన్స్ ఇస్తేనే అది మనకు ఆన్సర్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఏదన్నా టేక్ మీ హోమ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో ఇది అన్నాం అనుకోండి, మనల్ని ఈ యాప్ ఆన్ చేసి అన్నాం అనుకోండి, అప్పుడు మనకి రూట్ మ్యాప్ అనేది చూపిస్తుంది అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి మన డిస్టెన్స్ అంటే పెట్టుకుంటాం కదా టార్గెట్. సో ఆ టార్గెట్కి తీసుకెళ్తుంది అనమాట. సో ఆ విధంగా ఇందులో ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి, మనకి న్యూస్ కూడా చదివి వినిపిస్తుంది అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ ట్రై చేసి చూపిస్తాను. సో దానికంటే ముందు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు ఇక్కడ పర్సనల్ ఇన్ఫో ఉంది కదా. సో పర్సనల్ ఇన్ఫోలో మీ నేము, మీ అడ్రస్ పెట్టుకోండి, ఇవన్నీ పెట్టేసుకోండి, లేదంటే లేదు. సో మీ నేమ్ పెట్టేసుకోండి, ఎందుకంటే అది మనకు వెల్కమ్ చెప్తుంది కాబట్టి మన నేమ్ తోటి. సో ఇక్కడ చెప్పింది కదా. సో ఇక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏదన్నా ఒకటి ట్రై చేస్తాను మీకోసం. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ చదవాలనుకుంటున్నాను. సో టుడే న్యూస్ అని చెప్పేసి చెప్పేస్తాను. ఇక్కడ బ్లూ కలర్లో మీకు ఆర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ ఆర్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చి మీరు ఏది మాట్లాడితే అది ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పుడు చూపిస్తాను. సో నేను క్లిక్ ఇస్తున్నాను, ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్, ఇది ఇందాక నేను టెస్ట్ చేసినప్పుడు బాగానే పనిచేసింది, కాకపోతే వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఎందుకో ఇది పనిచేయట్లేదు. సో ఇది పనిచేయట్లేదు ఫ్రెండ్స్ వీడియో రికార్డింగ్ అప్పుడు. సో ఇదైతే పక్కా వర్కౌట్ అవుతుంది. మీకు డౌట్ ఉంటే నాకు చెప్పేసేయండి, నేను క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూడండి. సెట్టింగ్స్లో మీరు సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సే అగైన్ చెప్పాం. సో అక్కడ లోకల్ మూవీ టైమ్స్ అడుగుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఇట్లా పనిచేయట్లేదు అన్నమాట. అంటే వీడియో నేను ఇందాక కూడా ఒక వీడియో క్రియేట్ చేసినప్పుడు సేమ్ ప్రాబ్లం క్రియేట్ చేసింది. నేను వీడియో ఆన్ చేయగానే అది రాలేదు. సో అందుకే మీకు చూపించలేకపోతున్నాను. కానీ ఇదైతే పక్కా వర్కౌట్ అవుతుంది. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏ టైంలో ఎక్కువ హెల్ప్గా అవుతుందంటే, మనం ఏదైనా ట్రాఫిక్లో కానీ, మనం ఏదైనా బిజీగా ఉండి ఫోన్ ఇట్లా అంటే చేతిలో ఏదైనా పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మన ఫోన్ని మనం ఇట్లా ప్రెస్ చేయలేము. సో అట్లాంటి టైంలో ఇది ఓపెన్ చేసి మనం ఏది చెప్తే అది చెప్తుందన్నమాట. సో మనకు ఆన్సర్ అనేది ఇస్తుంది. ఏ యాప్ అంటే ఆ యాప్ కూడా ఓపెన్ చేస్తుంది, మనకు న్యూస్ రీడింగ్ కూడా చదువుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.